కమింగ్ జూన్ ఇద్దరికి ఎలా అనిపిస్తుంది? అబ్బా హరిహర వీరమల సినిమా అబ్బా నేనైతే ఆగలేకపోతున్నా, ఆపుకోలేకపోతున్నా. థియేటర్లోకి ఎప్పుడెప్పుడు వస్తుంది దూకేద్దాం అనుకుంటున్నా, నా వల్ల కావట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నా. హరిహర వీరమల సినిమా తట్టుకోలేకపోతున్నా. అవును బాబా, డ్యాన్సులు ఫైట్లు ఎక్సలెంట్. ఏమంటావు బాను? అవును కదా, బాగుంది. మీకు ఎలా ఉంది? పాట ఎలా ఉంది? పాట బాగుంది. డ్యాన్సులు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ఫైట్లు పాట వర్రా, మాట వినాలి సాంగ్. మాట వినాలి, మాట వినాలి, చెబితే మాట వినాలి. బాను డ్యాన్స్ మాట వినాలి. ఓకే ఓకే, నాకైతే డ్యాన్స్ వచ్చేస్తుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ పాటలు నాకు ఏ పాట అయినా కూడా నాకు డ్యాన్సులు వస్తాయి, డైలాగులు వస్తాయి, ఫైట్లు వస్తాయి. సో అదేందో నాకు అర్థం కాదు. నేను అదొక వేరే లోకంలో పోతుంటా, నేనే పవన్ కళ్యాణ్ ఫీల్ అయిపోతుంటా. అవును కదా, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న. నేను పుట్టిందే జానీ సినిమా థియేటర్లో పుట్టే. నేను అప్పటి నుంచి నన్ను మా ఊళ్ళో అందరూ ఏమంటారు, కొంతమంది నన్ను జానీ అంటారు, కొంతమంది నన్ను గబ్బర్ సింగ్ అంటారు, కొంతమంది నన్ను ఏమంటారు కెమెరామెన్ అంటారు, రాంబాబు అంటారు, కొంతమంది నన్ను ఏమంటారు అజ్ఞాతవాసి అంటారు. అంటే కెమెరామెన్ గంగ ఈవిడ, గంగా ఇవి, నేను రాంబాబు. అంటే నేను అలా ఫీల్ అవుతుంటా, ఫిక్స్ అవుతుంటా. అంటే నా పక్కన ఎవరున్నా సరే ఆ అమ్మాయి హీరోయిన్ లాగా, నేనే హీరో లాగా ఫీల్ అవుతా. అదే తెలిసేది అందరికి. థియేటర్ బ్లాస్ట్ అయితే అనుకోవచ్చు హరిహర వీరమలతో. పగిలిపోతాయి, పేలిపోతాయి థియేటర్లో. ఒకవేళ లేకపోతే నేనే పోయి పేల్చేస్తా. ఏంది ఫ్యాన్స్తో, అభిమానంతో. ఈ సినిమా నిజంగా, ఈ హరిహర వీరమల సినిమా భయ దాదాపు భయ నిజంగా ఈ సినిమా నిజంగా ఇది ఎంత కలెక్షన్ రాదు తమ్ముడు? ఒక 10,000 కోట్లు కొట్టే ఛాన్స్ ఉన్నాయి భయ. ఎందుకంటే పోస్టర్ క్రేజ్కి బాగా సరే. అవును, ఈ సినిమా ఎక్కడ తగ్గదు. ఇది ఆగదు, తగ్గదు, దాగదు, దాచుకోలేదు. ఈ సినిమా ఏం చేస్తుంది? జనాల్ని మార్చేస్తుంది, జనాల్లో నిజం గుర్తు చేస్తుంది, సమాజాన్ని మేల్కొలుతుంది ఆ సినిమా. కాబట్టి అందరూ ఈ సినిమా చూడాలి, ఆదరించాలి, అభిమానించాలి. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్లో ఫీల్ అయిపోవాలా అంటే ఫీల్ అయ్యి మంచి పనులు చేయాలి. పవన్ కళ్యాణ్ లాగా మంచి పనులు చేయాలంటారా, అందరినీ ప్రేమించాలా. నాలాగా నేను అంతే ప్రేమిస్తాను అందరినీ, పవన్ కళ్యాణ్ లాగా.